ఈరోజు నా గురించి ఒక చిన్న మాట చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి ఇంతే. ఒక వస్తువు అయినా, ఒక మనిషి అయినా నాదనుకుంటే అది నాదయ్యే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఎవరినో ఒకరిని ప్రేమించి ఉంటాం కదా! ఆ మనిషి ఇంకోరితో ఎక్కువగా మాట్లాడితే, ఇంకొకరితో ఎక్కువ క్లోజ్ అయితే మనం తట్టుకోలేం. కోపం వస్తది. అలాగే బాధ కూడా ఉంటది. ఎందుకంటే మనం ఏమీ చేయలేం కాబట్టి. అలాగే భయం కూడా ఉంటది. ఆళ్ళు మనకి దక్కరో లేకపోతే మనల్ని వదిలేస్తారో అని. చాప్టర్ 4 శ్లోక్ నంబర్ 10లో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు. పార్థ, నీ లైఫ్లో నీ బాధ, భయం, కోపం ఇవన్నీ నీ అటాచ్మెంట్ వల్ల. ఏ మనిషి అయితే వాడి అటాచ్మెంట్ని వదిలేసి నా శరణంకి వచ్చేస్తాడో, నా పేరు తీసుకుంటాడో, నా జ్ఞానంని అంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ని అర్థం చేసుకుంటాడో వాడి హార్ట్, వాడి లైఫ్, వాడి సోల్ ప్యూరిఫై అయిపోద్ది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ధూళి పట్టున్న మిర్రర్ మనకి ఏం చూపిస్తుంది? ధూళే చూపిస్తుంది. సేమ్ అలాగే మన బుద్ధిలో ధూళి పట్టుంది. మనకి అందుకే ఏది కనిపించట్లేదు. ఏ రోజైతే ఒక క్లాత్ తీసుకొని ఆ మిర్రర్ని క్లీన్ చేస్తారో మీకు మీరు క్లియర్గా కనిపిస్తారు. సో శ్రీకృష్ణుడు డివైన్ నాలెడ్జ్ కూడా అలాగే. అది మన బుద్ధిలో ఉన్న ధూళిని క్లీన్ చేస్తుంది. వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతః